రామ కనవేమిరా రామ కనవేమిరా శ్రీ రఘురామ కనవేమిరా రామ కనవేమిరా ముసి ముసి నగవుల రసిక శిఖామణులు సానిదమ పమగరి సవస పరిచూపుల సదుస విక్రములు సగరిగ మణిదని నిని ముసి ముసి నగవుల రసిక శిఖామణులు తాత గిట తకజును తవస పరిచూపుల సదుస విక్రములు తకజును తక దిమ్మిట మీ సమ్మిటే రోష పరాయణులు నీదమా పామగరి మాదరుల వగులు మత్తగులోతములు ఆహా క్షణమే ఒక యుగమై నిరీక్షణమే ఒక దినమై తరుణి వంక శివధను వంక తను కనులు మరిచి కనులు తెరిచి చూడగ రామ కనవేమిరా కనవేమిరా ముందుకేగి వెళ్ళమ్ము పోయి ముచ్చమటలు పట్టినదను మూవలను తొడగొట్టి బావు చేకొట్టి బావురని గుండెలు జారిన విగులు విల్లెత్తలేక ముఖమెత్తలేక సిగ్గేసిన నరకంగవులు తన వల్లో విరిగి రెండు కళ్ళు తిరిగి ముగ్గేసిన పురుషాధనులు ఎత్తేవారు లేరా అవిల్లు ఎక్కు పెట్టేవారు లేరా అరరే ఎత్తేవారు లేరా అవిల్లు ఎక్కు పెట్టేవారు లేరా ఆహా ఎత్తేవారు లేరా అవిల్లు ఎక్కు పెట్టేవారు లేరా తకడతయ్యకు ధాదిమిత రామాయ రామభద్రాయ రామచంద్రాయ నమః. అంతలో రామయ్య లేచినాడు, ఆ వింటి మీద చెయ్యి వేసినాడు. అంతలో రామయ్య లేచినాడు, ఆ వింటి మీద చెయ్యి వేసినాడు. సీత వంక ఓరకంట చూసినాడు, సీత వంక ఓరకంట చూసినాడు. ఒక్క చిటికెలో విల్లు ఎక్కు పెట్టినాడు, చిటికెలో విల్లు ఎక్కు పెట్టినాడు. పెలపెల 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 వెలిగెను శివధను నవలొలికెను సీత నవ్వదు. జై జై రామ రఘుకుల సోమ, జై జై రామ రఘుకుల సోమ. సీతా కళ్యాణ వైభోగమే, శ్రీరామ కళ్యాణ వైభోగమే. వావ్, మీ పాట చాలా చక్కగా పాడారు. సీతారాముల స్వయంవరం చాలా చక్కగా పాడావు. మీరిద్దరు ఎక్కడికి వెళ్తున్నారు? ఈ రోజు శ్రీరామనవమి కదా, రామాలయానికి వెళ్తున్నాం. అవునా, ఈరోజు శ్రీరామనవమి కదా? మరి మీకు శ్రీరాముని గురించి ఏమైనా తెలుసా? మాకేమీ తెలియదు, మీకేమైనా తెలిస్తే చెప్పండి. ప్రపంచ సాహిత్యంలోనే ఆది కావ్యం రామాయణం. దీనిని రచించినది వాల్మీకి మహర్షి. ఈయన ఆది కవిగా పేరు పొందారు. మానవ జీవితాన్ని సంస్కరించగల మహాకావ్యం రామాయణం. రామాయణం చదవడం అంటే జీవితాన్ని చదవడమే. రామాయణ పారాయణం చేసే గ్రంథం కాదు, మనము ఆచరించవలసిన గ్రంథం ఆచరించాలి. ఇప్పుడు మేము వర్ణమాలలోని అచ్చులమాలతో సంపూర్ణ రామాయణం వివరిస్తాము. తప్పకుండా. అయోధ్యకు రాజు దశరథ మహారాజు. ఆయనకు ముగ్గురు భార్యలు, కౌసల్య, సుమిత్ర, కైకేయి. ఈ ఇలలో వెలిసిన శ్రీరామచంద్రుడు. ఈయనకు తమ్ముళ్ళు ముగ్గురు, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు. ఉత్తమ ఇల్లాలు సీతాదేవి. ఉర్మిళ లక్ష్మణుడి భార్య మరియు సీతకు చెల్లెలు. ఋషులు వశిష్ఠ, విశ్వామిత్రులు గురువులు. ఎన్నడూ రాముడు తండ్రి మాట జవదాటలేదు. 7 14 వనవాసం చేశాడు. ఐకమత్యంతో వానర మైత్రి చేశాడు. ఒక్క బాణంతో వాలిని చంపాడు. ఓపికతో శబరి ఎంగిలి పండ్లు తిన్నాడు. ఔదారంతో అహల్యకు శాప విమోచనం చేశాడు. అందరితో కలిసి వారధి నిర్మించాడు. అహా అంటూ రాముని సంహరించాడు. ఎంత బాగా చెప్పారో. రామాయణం ఎంతో గొప్పది. రామాయణం గొప్ప కావ్యం. రాముడు వంటి ఆదర్శమూర్తి ముందు లేరు, తర్వాత ఉండరు. పదండి, మనం అందరం కలిసి రామాలయానికి వెళ్దాం. తప్పకుండా.
అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు.